ఎస్ఎల్బీసీ నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని హేలీబోర్న్ సర్వే ద్వారా పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించి సొరంగం పనుల్ని వేగవంతంగా పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. మరి ఈ మిషన్ సక్సెస్ అవుతుందా? నిపుణులు ఏమంటున్నారు? ఎస్ఎల్బీసీ పూర్తికి తెలంగాణ ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఒక్కరోజు పని ఆలస్యం చేసినా ఊరుకునేది లేదన్నారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే సమాచారం ఇవ్వాలన్నారు. ఎస్ఎల్బీసీ పనులకు గ్రీన్ ఛానల్లో నిధులివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సొరంగం పనుల కోసం కాంట్రాక్ట్ సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించారు సీఎం. ఎస్ఎల్బీసీ పనులకు నిరంతరంగా విద్యుత్ సరఫరా జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఎల్బీసీ పూర్తి కావాలని, పనులు ఆగడానికి వీల్లేదన్నారు రేవంత్. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ తవ్వకం పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. నెలకు 178 మీటర్ల చొప్పున మిగిలిపోయిన 9 కిలోమీటర్ల సొరంగం తవ్వకాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వడానికి ముందుగానే హేలీబోర్న్ సర్వే చేయాలని, త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. మొత్తం 44 కిలోమీటర్ల పొడవైన ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకంలో 35 కిలోమీటర్ల సొరంగం ఇప్పటికే పూర్తయింది. మిగిలిన 9 కిలోమీటర్లు తవ్వేందుకు ఎన్జీఆర్ఐ ద్వారా త్వరలో హేలీబోర్న్ సర్వే చేయనుంది ప్రభుత్వం. హెలికాప్టర్ను ఉపయోగించి హేలీబోర్న్ సర్వేకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సర్వే పద్ధతిలో భూగర్భంలోని 500 మీటర్ల లోతు వరకు భూమి లోపల ఉన్న భూమి స్వభావం, ఖనిజాలు, భూగర్భ జలాలు, ఇతర వనరులను గుర్తించడానికి ఈ అత్యాధునిక సర్వే పద్ధతి ఉపయోగపడుతుంది. భూమి లోపల 500 మీటర్ల లోతు వరకు హై రిజల్యూషన్ 3D చిత్రాలను రూపొందిస్తుంది. ఇది వేగవంతమైనది, ఖచ్చితమైనది. హెలికాప్టర్ ద్వారా భూమి భౌగోళిక డేటాను సేకరిస్తారు. భారతదేశంలో సిఎస్ఐఆర్, ఎన్జీఆర్ఐ వంటి సంస్థలు ప్రస్తుతం ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. 2023 జనవరి 29న టీబీఎం మిషన్ బేరింగ్ చెడిపోవడంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు నిలిచిపోయాయి. సొరంగం పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమెరికాలోని రాబిన్స్ సంస్థతో సంప్రదింపులు జరిపి బేరింగ్ కొనుగోలు చేసింది. టీబీఎం బేరింగ్ను ఎస్ఎల్బీసీ టన్నెల్ అవుట్లెట్ వైపుకు ఏప్రిల్ 18న ఇన్లెట్కు తెచ్చిపెట్టింది. టీబీఎం మిషన్కు బేరింగ్ బిగించడానికి కావాల్సిన మెటీరియల్ కెనడా నుంచి రావాల్సి ఉంది. త్వరలో ఇన్లెట్ వైపుకు ఆ మెటీరియల్ చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ మెటీరియల్ రాగానే టీబీఎం మిషన్కు బేరింగ్ బిగించే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రక్రియ మొదలైతే పూర్తి కావడానికి 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. సాంకేతిక నిపుణులు టీబీఎంకు బేరింగ్ను బిగించిన తర్వాత అవుట్లెట్ వైపు పనులు మొదలు కానున్నాయి. అవుట్లెట్ నుంచి టీబీఎం పనుల్లో వేగం పెంచాలని, ఇన్లెట్ వైపు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి పనులు మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హేలీబోర్న్ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేయాలని గట్టిగా భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ప్రతికూల పరిస్థితులు ప్రభుత్వానికి ఏ మేరకు సానుకూలంగా మారుతాయో చూడాలి.